నా బిడ్డ ఎన్ని రోజులు కష్టాలు కన్నీళ్లతో ప్రయాణం చేయాలి లక్ష్మి? మీరు ఆలోచించేది నిజమేనండి. నా బిడ్డ మొహంలో నిండు సంతోషం చూసి ఎన్ని సంవత్సరాలైంది లక్ష్మి? మీ ఆవేదన నాకు అర్థమైందండి. జీవితంలో కష్టసుఖాలు సగం సగం అంటారు, కానీ నా బిడ్డకి ఎప్పుడూ కష్టాలే, సుఖమనేదే లేదు. ఒంటరి ప్రయాణం, పరిగెడుతుంది. ఇలా ఎన్ని రోజులు నా బిడ్డ పరిగెడుతుంది? ఎక్కడో చోట ఆగాలి, అలసట తీర్చుకోవాలి. ఏది, ఎక్కడ? నా బిడ్డకు సేద తీరే అవకాశమే కనిపించడం లేదు. అసలు ఎందుకిలా జరుగుతుంది? తన కష్టాల ప్రయాణానికి ముగింపు ఎప్పుడు వస్తుంది లక్ష్మి? ఏంటండి ఈరోజు అమృత గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు? ఈరోజు నా బిడ్డ గురించి ఆలోచించాను, ఒక తండ్రిగా ఆలోచించాను. ఇన్ని రోజులు నా బిడ్డ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుందనుకొని నా మనసుకు నేను సర్ది చెప్పుకునేవాణ్ణి. కానీ ఈరోజు బొబ్బర్లంక వచ్చాక నా బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉండలేదని నాకు అర్థమైపోయింది లక్ష్మి. ఏంటండి మీరు చెప్పేది? అవును లక్ష్మి, ఈరోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా బిడ్డను సంతోషంగా బతకకుండా చేసే ఒక చీడ పురుగును గుర్తించాను. వాడెవడో తెలుసా లక్ష్మి? వికాస్. అవును లక్ష్మి, నా బిడ్డ నా నుంచి దూరం అవడానికి కారణం ఆ వికాస్. మా తండ్రి బిడ్డల మధ్య అపార్థాలు రావడానికి కారణం ఆ వికాస్. నా బిడ్డ సర్వస్వాన్ని దోచుకున్నాడు. ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా తను మౌనంగా సహించింది. ఒక తండ్రిగా నేను వికాస్ని ఏమీ చేయలేకపోయాను. లక్ష్మి, వాడి దుర్మార్గాల గురించి ఆలస్యంగా తెలిసినా ఆ రోజే వాడి ప్రాణాలు తీసుంటే ఈ రోజు నా బిడ్డకు ఇన్ని కష్టాలు ఉండేవి కావు. నా బిడ్డకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడంలో ఒక తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను లక్ష్మి. సరే, వికాస్తో పెళ్లి చేద్దామని చెప్పారు, కానీ మోసం చేసి నా బిడ్డని ఇంటి నుంచి తరిమేశారు. ఆ రోజు ఒక తండ్రిగా నేను ఏమీ మాట్లాడలేకపోయాను. నా బిడ్డ మౌనంగా జరిగిన అన్యాయాన్ని గుండెల్లో దాచుకుంది. అలా వాడు రేణుకని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో కూడా తండ్రిగా నేను ఫెయిల్ అయిపోయాను లక్ష్మి. చివరకు నా బిడ్డ వాడి దుర్మార్గాలకు అడ్డుకట్టవేసి ఉరిశిక్ష వేయించింది. అయినా వాడు తప్పించుకున్నాడు. ఈరోజు మళ్ళీ నా బిడ్డ మీద పగబట్టి ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఒక తండ్రిగా నేను మౌనంగా చూస్తూ ఊరుకోలేను లక్ష్మి. అంటే మీరిప్పుడేం చేస్తారండి? వికాస్ని సమాజం ఏమీ చేయలేకపోయింది, పోలీసులు ఏమీ చేయలేకపోయారు, చట్టము ఏమీ చేయలేకపోయింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే ఆ శ్రీరామచంద్రుడి సమక్షంలో నా బిడ్డ మీద పగ సాధించడానికొచ్చాడు. అంటే ఆ దేవుడు కూడా వాణ్ణి ఏమీ చేయలేకపోతున్నాడేమో లక్ష్మి. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డ మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన ఆ వికాస్ని నేనే చంపేస్తాను లక్ష్మి. విజయ్ వర్మగా వచ్చింది వికాస్ అనే అమృత కనిపెట్టింది. రేపు నిశ్చితార్థం జరిగినా అమృత వాణ్ణి పెళ్లి చేసుకోదు. అందుకే నిశ్చితార్థం సమయానికి వాడిని అక్కడికి అక్కడే నరికి చంపేస్తాను. వాడి దుర్మార్గాలకు బాధలు పడి పడి నా బిడ్డ అలిసిపోయింది. రేపు తను అనుకున్నట్టుగా వికాస్ని పోలీసులకు పట్టువెళ్ళకపోతే ఆ కోపంతో తనే వాణ్ణి ఏమని చెయ్యొచ్చు. అంటే
నా బిడ్డ హంతకురాలు కావచ్చు. అది నేను చూడలేను లక్ష్మి, నేను చూడలేను. అందుకే వాడి చావురాతను నేను రాస్తాను. వాడి పేడ విరగడైతే నా బిడ్డకు స్వేచ్ఛ లభిస్తుంది. ఇది ఒక తండ్రిగా నేను తీసుకున్న నిర్ణయం. వాడి కిరాతకాలకి ఒక తండ్రిగా ఇది నా తీర్పు లక్ష్మి. లేదండి, వద్దు. మిమ్మల్ని ఆ పని చేయనివ్వను. మీరు హంతకులు కావడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. లక్ష్మి, నువ్వు ఒప్పుకొని తీరాలి. తండ్రిగా నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని నువ్వు సమర్థించి తీరాలి. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడుతుంది? ఏ భార్య అయినా తన భర్తని చూస్తూ చూస్తూ హంతకుణ్ణి కమ్మని హత్యలు చేయమని చెప్తుందా? నువ్వు భార్యగా ఆలోచిస్తున్నావు, అది నీకు కరెక్ట్ అనిపిస్తుంది. నేను తండ్రిగా ఆలోచిస్తున్నాను, ఇది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. మీరేదైనా చెప్పండి, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వికాసుని చంపి తీరుతాను. నేను ఒప్పుకోను. ఈ విషయం నేను వెంటనే అమృతకి చెప్పేస్తాను. లక్ష్మి, నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే నాకు వేరే పరిష్కారం లేదు. అదేంటండి అలా మాట్లాడతారు? చంపినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అయిపోతాయా? చూడు లక్ష్మి, ఎదిగిన బిడ్డల ఆనందాన్ని చూసి సంతోషపడుతూ బతకాల్సిన వయసు మనది. మహా అయితే ఇంకో 10-15 ఏళ్ళు బతకచ్చేమో మనం చర్మాంకంలో ఉన్నాం. కానీ నా బిడ్డకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్ అంతా తను సంతోషంగా ఉండాలంటే ఈ వికాసగాడు చావాలి. వాణ్ణి చంపి నేను జైలుకి వెళ్తాను. బయట నా బిడ్డ సంతోషంగా ఉంటుందన్న భరోసాతో జీవితాంతం నేను జైల్లో శిక్ష అనుభవిస్తూ ఆనందంగా ఉంటాను. కానీ నేను కోరుకునేది మనందరం కలిసి సంతోషంగా ఉండడం. మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే. లేదు, వికాసుని నేను చంపాలనుకున్న ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మికి చెప్పకూడదు. చెప్తే తను అడ్డుపడుతుంది. ఏమండి? ఏంటి లక్ష్మి? రేపటి నిశ్చితార్థం గురించి ఆలోచిస్తున్నానండి. అమృతేమో అంతా నాటకం అంటుంది. కానీ ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉందండి. లక్ష్మి, నువ్వేం భయపడకు. అమృత మీద నాకు నమ్మకం ఉంది. ఒకవేళ అమృత అనుకున్నట్టుగా జరగకపోతే? జరగదని ఎందుకు అనుకోవడం లక్ష్మి? ఏమోనండి, నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకున్నప్పటి నుంచి ఏదో కీడు జరగబోతున్నట్టుగా నా మనసుకి అనిపిస్తోంది. అదేంటో అర్థం కావడం లేదు. లక్ష్మి, నేను నీకు ఒక కథ చెబుతాను, వింటావా? అయ్యో, నేను ఇంత టెన్షన్ పడుతుంటే మీరు కథ అంటారేంటండి? లక్ష్మి, నువ్వు పడుతున్న టెన్షన్కి నేను చెప్పే కథకి సంబంధం ఉంది. కథ విన్నాక నీ మనసు కుదుట పడుతుందేమో. సరే, ఏంటో చెప్పండి. అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది లక్ష్మి. ఆ ఆవుకు ఒక లేగదూడ ఉండేది. ఆ తల్లి ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ఆ లేగదూడని పెంచింది. ఒకరోజు తనతో పాటు దూడని కూడా మేత కోసం అడవికి తీసుకెళ్ళింది. అడవిలో స్వేచ్ఛగా మేత మేస్తుండగా హఠాత్తుగా ఒక పులి వచ్చి బిడ్డ మీద దాడి చేసింది.
ఆవు ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. పులి బారి నుండి బిడ్డని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే ఆ పులి తనను కూడా చంపేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పులి నోట చిక్కుకొని అమ్మా అని పిలుస్తున్న బిడ్డని కాపాడుకోవాలా లేదా తన ప్రాణాలు కాపాడుకోవాలా? చెప్పు లక్ష్మి, ఇప్పుడు ఆ ఆవు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అంటారేంటండి? తన బిడ్డని చంపుకు తినాలనుకుంటున్న పులి మీద కొమ్ములతో దాడి చేసి తన బిడ్డని రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి. కాని పులి తనను కూడా చంపేస్తుందేమో. తన బిడ్డ కంటే ఏ తల్లికి తన ప్రాణాలు ఎక్కువ కాదండి. అంటే బిడ్డని కాపాడుకోవడం కోసం తల్లి ప్రాణత్యాగం చేసినా కూడా తప్పులేదంటావు? లేనే లేదండి. ముందు బిడ్డ సుఖమే కదండి కావాలి. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల సుఖం కోసమే కదండి బ్రతికేది. అదే అందరికీ వర్తిస్తుందంటావా లక్ష్మి? జంతువులైనా మనుషులైనా బిడ్డ బిడ్డేనండి. అందరిది ఒకే ప్రేమ, అందులో తారతమ్యాలుండవు కదండి. చాలా బాగా చెప్పావు లక్ష్మి. ఏమండి, వెళ్ళిపోతున్నారేంటి? కథ అయిపోయింది లక్ష్మి. కథ అయిపోవడమేంటి? ఈ నిశ్చితార్థం గురించి మీతో మాట్లాడాలండి. సరే, నువ్వు వెళ్ళి ముందు వేడివేడి టీ తీసుకురా. అలాగే. స్వామి, ఈ తండ్రి ఆసరా లేకుండా నా బిడ్డ ఎన్నో సాధించింది. చదువుల్లో గెలిచింది, కేసుల్లో గెలిచింది, అందరి మనసుల్ని గెలిచింది. నా బిడ్డకు ఓటమనేదే లేదు. ఈరోజు ఇద్దరు రాక్షసులతో తలపడుతుంది. ఈ యుద్ధంలో నా బిడ్డ ఓడిపోకూడదు. తండ్రిగా నా బిడ్డను గెలిపించే ఈ ఒక్క అవకాశం నాకివ్వు తండ్రి. ఆ రాక్షసుని చంపి నా బిడ్డను గెలిపించుకుంటాను. నన్ను ఆశీర్వదించు స్వామి, ఆశీర్వదించు. డాడీ, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను డాడీ. వికాస్ ఎక్కడా? డాడీ, వికాస్ ఎక్కడా? డాడీ, వికాస్ రాలేదు. సింగపూర్ నుంచి నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉండమన్నానా లేదా? డాడీ, ఫోన్ చేసి చెప్పాను కానీ రాలేదు. నిశ్చితార్థం ఫంక్షన్ గురించి చెప్పావా? చెప్పాను డాడీ. ఛా, రమణ సాల్వా. హలో అంకుల్. వికాస్ ఎక్కడున్నావు? అంకుల్, నేను బొబ్బర్లంకలో ఉన్నాను. ఎందుకు వెళ్ళావు? ఏం చేస్తున్నావు? అంకుల్, అది నువ్వు రవళి బెంగళూరుకి వెళ్ళావన్న మాత్రమే చెప్పింది. అక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? అంకుల్, కమాన్ వికాస్. అంకుల్, మీరు ఒకసారి రుద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి విజయవర్మ డీల్ గురించి సింగపూర్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. అవును, కాంట్రాక్ట్ రావడానికి లాబింగ్ చేస్తే కొన్ని కోట్ల కమిషన్ వస్తుందని చెప్పాను. అయితే ఆ కంపెనీ ఎండి విజయవర్మ అచ్చున అలాగే ఉంటాడు.
చూడండి ప్లీజ్. సో అలా రుద్రవర్మ కొడుకు విజయవర్మ అమృతల పెళ్లి సంబంధం విషయం తెలుసుకుని అతన్ని చంపి నేను ఆ ప్లేస్లో రుద్రవర్మ కొడుకుగా వచ్చాను. నిన్ను వాళ్ళెవరూ గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. ఎలాగైనా సరే అమృతం మీద పగ సాధించడానికి అవకాశం దొరికిందని వచ్చేశాను. ఈ విషయాలన్నీ రవలికి చెప్పలేదు అంకుల్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు వికాస్? రేపు 10:30 నిశ్చితార్థం. సరే, పెళ్లి నిశ్చితార్థం. ఆ తర్వాత ఏమిటి? అమృతని పెళ్లి చేసుకుంటాను. అంటే నువ్వు బొబ్బర్లంకకు విజయవరముగా వెళ్తే అమృత నిన్ను గుర్తుపట్టలేదనుకుంటున్నావా? గుర్తుపట్టింది. అంటే నువ్వు చనిపోయేవని తెలిసాక నువ్వు విజయవరముగా వచ్చుంటావని ఆల్రెడీ తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఉంటుంది వికాస్. అవును, స్టార్ట్ చేసింది. కానీ నన్ను వికాస్లో ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసినా తన వల్ల కాలేదు. వికాస్, నువ్వు ఎన్నైనా చెప్పు, బొబ్బర్లంకకు విజయవరముగా వెళ్లి ప్రమాదంలో పడబోతున్నావు. నా మాట విని నువ్వు వెంటనే అక్కడి నుండి బయలుదేరి వచ్చాయి. లేదంకుల్, అమృతం మీద పగ సాధించే వరకు నేను బొబ్బర్లంక వదిలి రాలేను. వికాస్, నువ్వు పోలీస్ రికార్డులో చచ్చిపోయి ఉన్నావయ్యా. ఒకవేళ అమృత నువ్వు చచ్చిపోలేదు, విజయవర్మ రూపంలో బ్రతికే ఉన్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు. మూర్ఖంగా ఆలోచించకుండా నా మాట విని వచ్చాయి. మామయ్య, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. లేదు వికాస్, నీకు తెలియని విషయాలు నాకు చాలా తెలుసు. నీ వెనక ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఏమైనా జరగని అమృతం మీద పగే నా టార్గెట్. అమృత కూడా నీ అంతు చూడ్డానికే టార్గెట్ పెట్టుకుంది. అది నువ్వు మర్చిపోతున్నావు. అదో నేను ఎవరో ఒక్కరే మిగలాలంకుల్. అమృతం మీద పగ సాధించడానికి నాకొచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వికాస్, నిన్ను ఉరి శిక్ష నుంచి కాపాడింది నువ్వు అమృత మీద పగ తీర్చుకోవడానికి కాదు, నా కూతురు కోసం. అది నీకు గుర్తుందా? గుర్తుంది అంకుల్. నాకు నా పగ ఎంత ముఖ్యమో రవలి కూడా అంతే ముఖ్యం. అలాగైతే రేపు నువ్వు సాయంత్రం గల ఢిల్లీలో ఉండాలి. రేపు సాయంత్రమా? ఎందుకు అంకుల్? రేపు గ్రాండ్ గా నా మాఫియా ఫ్రెండ్స్ అందరి ముందు నీకు రవలికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. నువ్వు అమృత మీద పగ సాధిస్తావా లేదో నాకు తెలియదు. రేపు సాయంత్రం గల నువ్వు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి వచ్చి తీరాలి. దట్స్ ఆల్. అంకుల్ ప్లీజ్, రేపు నిశ్చితార్థం ఉంది. ఇక్కడి నుంచి నేను వెంటనే రాలేను. వికాస్, అంకుల్ ప్లీజ్. వికాస్, నన్ను ఇరిటేట్ చేయకు. నువ్వు వస్తున్నావు. సరే,
అమృత మీద పగ సాధించకుండా రమ్మంటే వస్తాను, కానీ శవమై వస్తాను. డాడీ, వికాస్ని అమ్మా రవళి ప్లీజ్, నువ్వు లోపలికి వెళ్ళు. హలో డాడ్, నేను విజయ్ వర్మని. డాడ్, ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తాను డాడ్. డాడ్, మీ దగ్గర ఉన్నవాడు క్రిమినల్, నన్ను చంపి నా ప్లేస్లోకి వచ్చాడు డాడ్.